ఏం కాదు, నాకేమైనా అయితే నువ్వు లేవా చూసుకునేందుకు పొయ్యి ఏం కాదు. పుష్ప పుష్పరాజ్ అన్న చెట్టు కింద దాక్కుండా వస్తున్నాడు వాదినే. మోసం అవరా అభి అన్నా మందు తీసుకొచ్చినా కానీ తినడానికి ఏమైనా తెత్త అయిపోగలరా అచ్చి తాబుద్ది అయితే లేదు. నా దగ్గర పైసలు ఎక్కడి అన్నా, ఈ మందుకే పైసలు తక్కువ పడ్డాయి. దానికి అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు, వెనుకలాడు పట్టుకపోయినా. అప్పటికే దీనికి పైసలు తక్కువ పడితే వాడినో 10 రూపాయలు, ఈయన 20 రూపాయలు అడుకొని పట్టుకొచ్చిన అన్న. ఇంకా స్టవ్ పేడికలు పట్టుకురావాలన్నా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. అరే అబ్బి నువ్వైతే ఒక పని చేయరా, నీకు అల్కా పైసలు వచ్చే ఉపాయం చెప్తా. ఏం పని అన్న చెప్పే. అరే ఏం లేదురా, సుమారు నాడు నువ్వు పొద్దుగాల మంచిగా చల్లిలో స్నానం చేసి ఎండాలకు వెళ్ళిన కాడ మెట్లుంటాయి, ఆ మెట్ల కాడ సిపాటుకొని కూర్చోరా, సిలరెత్తారు మందుకు. అన్న నేను కూర్చుంటే అక్కడ నాకు ఎవరైనా రూపాయి ఎత్తరయ్యారో కానీ నా పిల్లాన్ని కూర్చుండే పెడతానే. నా పిల్లం సేమ్ అట్లనే ఉంటుంది. అరే మరదలు ఒక్కతో ఏమడుకుంటుంది కానీ సోపతికి వదినని కూడా దొరకపోమని చెప్పరా, ఇద్దరికి మంచిగా పడతాయి, వాళ్ళు అడకత్తారు, మనం తాగుదాం. అప్పుడు కానీ వదిన నిన్ను నా పిల్ల నాన్ను మాడతబెట్టి వేసుకుంటారు. అసలు గా పిల్లలు భయపడతారు రవడల్లా. నన్ను చూడు, నేను ఇంట్లో కౌడుతోటే అనుడితోటే వదిన వచ్చి గజ గజ అనుకుంటా ఉచ్చవేసుకుంటుందిరా. కానీ వదిన ఎప్పుడు చూసినా ఫుల్ బాటిల్ లెక్క నిండుగా ఉంటుందిరా, గమ్మత్ అనిపిస్తుంది. తెలుసా అన్న, నువ్వు ఇంట్లో ఓడితోనే వదిన బీరు వంగనాడు బుస్సు అని వంగుతుంది. మరి గట్టు ఉంటుందిరా మనిషి. పోదాం, తావు లేట్ అవుతుంది. మళ్ళీ వదినకు నేను కొద్దిసేపు కనబడుకుంటే పాపం నా కోసం పిసి పిసి అవుతుంది. అరే అబ్బి పిల్లానికి భయపడద్దురా, మనం భయంలో పెట్టుకోవాలి. ఏ మనిషి ఉన్నారా నువ్వు, నన్ను చూడు నెత్తి కూర్చుంటారు రా. చల్ పోదాం పా. అరే అబ్బి నేను తాగి ఇంటికి పోతే వదిన వాళ్ళు అంటుందిరా, అబ్బాయి నన్ను ఇంటికాడ దించవా? చూసినా కానీ చాలు కానీ రోడ్ అంతా పొక్కలే పాడైనా. అరే నువ్వు తాగినా నేను తాగినరా? ఇద్దరం తాగినామే. కాదురా, అమ్మాయిలు గడైతే తిరిగిపోతాను. చల్ ఇల్లు ఇదేనే, వదిన చూడు అక్కడ నిల్చొని చూస్తాను. అరే నేను తాగినా అని వదినతో చెప్పొద్దా ప్లీజ్. ఎందుకన్నా వదిన అంటే భయం గియా అంటే భయమే కానీ నేను తాగినా అంటే పాపం బాధపడతారా. నేను మా ప్రేమలు నీకు తెలియదా? అన్న చెట్టు కింద దాక్కుండా వస్తున్నాడు వదినే. మోసం బగ్గర ఆగుతానని చెప్పి నేనేం టీ తీసుకొచ్చిన. అబద్ధం నేను తాగలేదానే. అబ్బల్లండే ఇరికిచ్చినావు కదరా, నువ్వు కూడా నాతో తాగినావు కదరా, బాడుకో నీ బతుకులన్నా. తాగుడు పాడియాను. నేను కావాలని రాలేదే అబద్ధుడు. మా బాబు పొద్దుగాల కళ్ళకొచ్చి కరెక్ట్ నాకు తూపతూ బయట అన్నదే, గందుకే పొద్దుగాల పోయి బడికి తాగొచ్చిన. మా బాబు పానానికి ఇప్పుడు తుర్తి అవుతుంది. మా బాబు ఏంది పొద్దుగాల మీ బాబు కళ్ళకి వచ్చి తావని చెప్పిండు, నిన్న మీ అవ్వ వచ్చింది, మొన్న మీ తాత వచ్చిండు, ఆవులు మొన్న మీ నానమ్మ వచ్చింది, రోజుకోవాలి కళ్ళకి
అది కాదే రోజొక్కరు కళ్ళకత్తారు నన్నేం చేయడాలో నీ అబ్బాయి నేను అబద్ధపడతానా రేపు నువ్వు వచ్చినా తాగుతా మీ సెల్ వచ్చిన తాగుడే ఓవర్ యాక్షన్ ఇదంతా 60 అయిపోయినవే లే, ఈ అవ్వ, ఇంత కడిగేసి నాకంత బిల్ల మారవుతాను. అరే నీకేదో ఆసర అవుతా అంటే ఓ బాగా ఆసర అయితే నాకు పని చేసి అదే కదా ఏదో ఆసర అవుతానట. ఈ చెత్త అంతా తల వేసి పడేస్తాను ఈ మీద మనుపోయా. నువ్వు నీ పనులు చేస్తా కానీ ఏ కూర ఆకలి అవుతుంది పప్పేసిన లే పప్పు కంగల కూడా అట్లా పోయాను పొద్దుగా పోగానే సిలికా చెప్పిన 2 టమాటాలు వేసి 4-5 రొయ్యలు వేసి కమ్మగా అండి అంటే నీ పప్పు అంటారు నీ రోజుల కూర పాడుగాని రోత మొక్క పొడ ఏమున్నా నీసులేదు ముద్ద దిగదా దిగది 4 గంట సఫా అయింది నీ అబ్బా 2 కొడుడే చనిపో ఆకలి అయితే అనుకో అరే ఆకలి అవుతుంది మొత్తం నిండా పెడతాంటే బాగా తాగచ్చుడు ఎగురుడు ఇంటికాడ ఏ పో సుమర్ అరే బాచలు కొడుకు పోయే అరే ఒరే పో నాకు ఆకలి అయితే అనుకో నిద్ర పడేది నీ అబ్బా ఓ బెడిచిపో బెడి చేసినాయి నేను చేసుకుంటా పోను వచ్చే వరకు కోడిగుడ్లు అంటుతనే తింటాడట లేకపోతే తిననే తినడట ఈ దినాలు గాను వీడు చచ్చినాడు వీనికి 2 కోడిగుడ్లు అంటే పిట్టకు పెడతా ఇంకేంది బొత్తవాళ్ళు కదా ఆయచ్చిండు పన్నుడు కదా చెల్లె ఏంది నీ మౌడు నా మౌని తాగిపించుడు నా మొగడు తాగిపించుడు ఏందక్క నా మొగడు అప్పటి నుంచి వండుకొని ఉన్నాడు నువ్వు ఇంట్లో ప్యాన్ వేసుకొని టీవీ చూసుకుంటా అన్నాక నీ మొగడు ఏడ పోతాడో ఏడ తాగుతాడో నీకేం తెలుస్తుంది నాకెందుకు తెలియదు అక్క కులం చెట్టు కాడుకో ఇప్పుడు వచ్చి వండుకున్నాడు చిట్టికాడికి ఎక్కడికి పోయిండే ఇప్పుడే మీ బావని తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టి ఇంటికి వచ్చి పన్నాడు మంచిగా కడుపుండే తాగిరు ఇద్దరు ఆగక్క నేను లేపుతా నేనేమన్నా అబద్ధం చెప్తానా అనే మనిషి అక్క అక్క వచ్చింది లేవు ఎందుకు పొగులేసిరా అందులో అలా కారం పడ్డది అలా పూల బొక్క పడ్డది అందులో మటన్ పడ్డది మటన్ ఎక్కువ పడ్డది ఆ పూల బొక్క నాకేయాలి అది ఏందే ఏందే నువ్వు తాగాల్సిన కదా అవి తాగుడు చేరవ నేనే తాగినా అవ నువ్వు బావని తీసుకోపోయి రోజు తాగుతున్నమాట కదా అగో పనిలే ఎప్పుడు వచ్చినావు కూర్చో నీ కూసురుడు పాడుగాను కానీ ఏందయ్యా మీ తాగుడు నేను అన్నం తీసుకొని పోయి ఎందుకు తాగుతానో గింతగాను నేను తాగలే అవు తాగండి నోరు తిరుగుతలేదా నేను తాగలే ఏంది చెల్లె గింత భయం లేకుండా తయారు చేసినావు నీ మొగన్ని నా మొగడు అంటే చెప్తున్నాడని నువ్వు కూడా గట్టి తయారు చేసినావు కదా నీ మొగన్ని ఏం చేయాలక్క బావనే తాగిపించుండు కావచ్చు అని నేను అనుకుంటున్నా ఈ నల్లమొక్క పొండి 4 దిక్కులో తీసుకుపోయి 10 మంది తాగిపించిన కానీ ఆయన కానీ మారతలేకపోయా చెప్పిన కానీ 10 మంది లేదేం లేదు మందే తాగిందే ఏంది వాదనే నువ్వు కూడా చెప్తున్నావు మందే తాగిన వాదనే నేను నల్ల మొక్క పోడా ఇంకా నేను తాగొచ్చినా అని చెప్పుకుంటున్నావు నీ తాగుట్లా మన్నువయ్యా దుమ్మువయ్యా నువ్వు ఇంకా మగవాడిని తాగొచ్చినా అని చెప్తాన్నావా ఇంకా బాగానే గిట్లయితే సంసారం బాగానే పోగొత్తావు బాగానే సరే నీ ఎవర నీ పద వల్ల కొడతా ఏం కొడతానే అన్న భయంలో పెట్టుకున్నాడే నేను భయంలో పెట్టలేక నన్ను అంతా ఎగిరది కొర్రాక్ నల్లి మొక్క పడా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఏమనుకుంటున్నావు ఒక్క దెబ్బ కొట్టి చూడు నీ సంగతి చూపిస్తా నా వదిలి అందరిని పిలిపించి నిన్ను పంచాయతీలో పెట్టిపించి పొట్టు చెప్పిస్తా ఏమనుకుంటున్నాను నేనే పడక ఉంటున్నాను ఇంట్లో లేకపోతే ఎవ్వరు ఉండరు నీకు ఇజ్జతి బాగానే ఉన్నది నీ అన్నకి ఇజ్జతి బాగానే ఉన్నది రోడ్డు పడి రాయి ఊకుండా అత్తండి ఇజ్జతి పోతాయి మీది పని చేసులేదు ఏం లేదు కానీ ఊకే కడుపుంటే తాగచ్చుడు అమ్ముడ కూడా తాగచ్చి పడడం వదలాల నాకు ఇజ్జత లేదేం లేదు ఏంది బిడ్డ లొల్లి పెట్టుకుంటారు ఏం లొల్లి ఒకటే తాగుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎట్లా బిడ్డ గట్లా తాగుతే సంవత్సరం ఎట్లా వెళ్తుంది బిడ్డ సంవత్సరం వేయగచ్చు కదా సంవత్సరం వేయగత్తదా నాన్న తాగద్దు కాదు ఏ ఊక తాగుతానా అప్పుడో బుట్ట వేసుకుంటాం అట్లా ఉప్పు నీ ఉప్పస పాడగానే పొద్దుగల రావుడా పొద్దుకి రావుడా ఎప్పుడు రావుడే పన పాటన ఏమన్నా నీకు ఎట్లా కొడుక తాగుతే తాగద్దు కాదు కొడుక ఈ పొలం ఏమన్నా అట్టుకుంటుందా బీడులు పొద్దులే తాగుతుందా బీడులు చేయబట్టి ఆ పొల కైకిలు పోవట్టే ఎదురైనా కైకిలు పోవట్టే తాగుతారా కొడుక రూపాయి పోగు చేసుకుంటే రేపు ఏమన్నా రోగం వచ్చే నొప్పి వచ్చే ఎట్లా కొడుక తాగద్దు కాదు లడ్డు పొరగట్లా కొడుక వాళ్ళు
గవన్న ఆలోచనలు ఎక్కడి వాళ్ళకు గవ ఆలోచనలు లేనే లేవు. కడుపుండ తిన్నావా కడుపుండదా ఆయనమా అదే లొల్లి పాడుగాను వదిన వచ్చిందిగా చాయ పెట్టు పాల దగ్గర పట్టా ఆగ చూడు నడవని కూడా నడవత్తలేదా? ఓ లంగమక్క పాడా పాల పక్కన తీసుకురాని పోతున్నావా మళ్ళీ తాగనికి పోతున్నావా? నేనే పడికే ఇంట్లో ఇస్తానా. ఏం చెప్పాలా చిన్నవా? ఒక్కడే తాగుడు ఊర్లే ఇజ్జత్ పోతుంది. అన్నదమ్ములు ఇద్దరు కూడా తాగబట్టే. ఏం తాగుడు మరి ఇది అన్నదమ్ములు? మీరు గద్దోలో పని చేసుకోబట్టి వాళ్ళిద్దరు మంచిగా తాగబట్టి ఇక ఎట్లే సంసారం. ఏం చేయాలి పెద్దమ్మ? మా తాత చెప్పిందని మా ఊళ్ళే పసరు మందు కూడా ఓపిత్తి. ఆయన కానీ తాగుడు బంద్ చేయకపోయి. వీళ్ళు తాగుడు బంద్ చేస్తేనే మంచోళ్ళు అవుతారు చిన్నమ్మ. లేకపోతే గిట్లనేమో సంసారం అంతా ఆగమే ఉంటది. మా అబ్బాయి చెప్పినా కూడా ఇంటలేరు వీళ్ళు. ఎట్లా చేయాలో ఏందో అర్థమైతలేదు. ఏం చేస్తావు బిడ్డ? ముళ్ళుతోటే తీయాలి. నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళు మారుతారు. అబ్బా నువ్వు ఎంత మంచిదని చిన్నమ్మ. మంచి ముచ్చట చెప్పినావు. నువ్వు చెప్పినట్టే చేస్తాయ్యా రేపు పొద్దుగాల. సుమతి రంజిత్ గారు ఫోన్ చేసి రమ్మని ఎందుకో పోయేస్తా. రంజిత్ కేడ పనిలేదు నీకేడ పనిలేదు కానీ ఇగో నీ ఒక మంచి ముచ్చట ఎత్తపడు. ఏంటిదే? ఆయన ఏం లేదు సాయంత్రానికి వెళ్తాడు కానీ సప్పుడేక ఇంటికి కూడ తెచ్చుకోపు. అగో ఎప్పుడు అడుగుతలే పైసలు ఇవ్వలేదు అడగకుండా ఇస్తున్నావు. ఇంకా గదే కాదు చికెన్ కూడా తెచ్చిపెట్టినా. నువ్వు అచ్చరికి చికెన్ అండి పెడతా పోయిరా పో చెప్పనా. చికెన్ అండి పెడతావా? అరే పోయిరా పో చెప్పనా. ఇంటికే తెచ్చుకో మంచిగా సల్లా ఫ్యాన్ కింద కూర్చొని తాగుతూ కానీ ఇంటికే తెచ్చుకుంటా. ఆడ తాగుతా బాటకాలు రూపాయి పెట్టరు ఇల్లే తాగుతారు మళ్ళీ అందరూ. ఇంటికే తెస్తా. 4 ముక్కలు వేసి పెడతాను చెప్పట్రా. అదే ఉండవు మళ్ళా. ఇదేంది ఎప్పుడన్నా అడుగుతూనే పైసలు ఇయ్యేది, తాగంతే పొట్టుపొడి తిడుతుంది. అసలు అడగక ముందుకే పైసలు ఇచ్చిందంటే ఏమైనా ప్లాన్ వేసిందంటవా? ఇదంతా ఏమవుతుంది. నేనైతే పోయి కూర తెచ్చుకొని మంచిగా చికెన్ పెట్టుకుని ఇలా ఫుల్ ఏం చేయాలి. ఎట్లేదురా ఈ ఊళ్ళో పోయేస్తా. అదే అన్న తాగడానికి పోతానావా? నేను కూడా వస్తాను. అన్న ఇవాళ మానం ఉందారా? ఇంత పొద్దుగా తాగుతారు ఎవడన్నా? ఇప్పటికే ఊళ్ళో ఏమైనా ఇద్దరు మానం పోతుంది. ఇద్దరు కలిసి తాగుతారు. ఏం పనులు చేస్తారు? అలా పెళ్ళాలు ఎట్లా బతుకుతారో ఏమంటారు ఏం తింటారు? పెళ్ళని తప్ప అయితే తాగి అందరం ఆడతారు. ఇలా బతుకుల అని ఊస్తురు కాదురా. కొద్దిగా సిగ్గాలు పిత్తలే అరా నీకు? ఇప్పటికైనా మారి పని చేసుకుంటే ఏంట్రా? నీ మేసగాడి వచ్చి కూసగాడిని చెడగొట్టిందట. ఇంకా రా అన్న పోయి తాగేద్దాము అంటాడు. అరే ఏమైనా పని చేసుకొని బతుకురా బద్వాసి. మా అన్నాడికి ఇంత గరంగా మాట్లాడినంటే ఖచ్చితంగా వెనసుకే పోతాడు. దుకాణంలో వచ్చినంటే ఇప్పుడు రావాలి. చూస్తావు ఇప్పుడు ఎంతసేపు కత్తాడు. ఇక్కడ కావాలి కదా వాని గురించి. ఊరిని అక్క ఈడేంది తొవ్వలనే కూర్చుంటూ పిట్టకు పెట్టినట్టు. ఈ కోటరానికి అంట పడ్డదనుకో పోసి దాకిడ్చి పెట్టాడు. మెల్లగా దాచిపెట్టుకుందాం. ఏమైందన్నా పోయిన పని అయిందానే? ఏడైందిరా? రంజిత్ గారు ఫోన్ చేసి రమ్మన్నాడు. పోయేవారికి ఏంటంటే లేడు, ఏటో వేయండట. ఆయనకి గలవల్ల కూర్చొని అచ్చపెట్టలు అందరినీ మందలించుకుంటూ ఉంటావా? ఏమైనా పని చేసుకుంటుంటావా? ఇప్పుడే సిరిక చెప్పిపోయినా కాదురా. చీ నువ్వు మరవిగా ఏమో ఆగమా ఊరికెత్తాడు. ఏమైంది? ఏ కాలేదే మా తమ్ముడు గాడు నా కోసమే కావాలి కదా పిట్ట పెట్టినట్టు. ఈ కోట సీసా చూసిండు అనుకో తాగిపించి దాకిడిచి పెట్టాడు. అందుకే ఆయన కనబడుకుంటాను. మంచి పని చేసినావు. చికెన్ ఉడికిందా? ఉడికింది. ఇంట్లోకి రావట్లేదా? ఏం చేయమంటావు? ఇట్లా వచ్చి నువ్వు ఇట్లా సీరియల్ పెట్టుకొని చూస్తావు. అట్టినే కూర్చున్నాడు. ఏం చేయమంటావు? ఇక్కడ కూర్చొని ఏం చెప్తానా? మరి అడుక్కుని తింటున్నావా? ఇంట్లోకి వచ్చి ఏమైనా చేద్దామని లేదు. ఏం చేయమంటావు? ఇట్లా వచ్చి ఏమైనా పనాసర అయితే ఏమైతుంది? ఏం పని మాట్లాడించుకుంటా వాళ్ళు పెడతారా వాళ్ళు దాపిస్తారా అని చూసుకుంటే ఇక్కడ కూర్చున్నావా? నువ్వు ఇస్తాను ముళ్ళని నువ్వు మారావు అంతే. మాట్లాడు నువ్వు ఎడ దొరికినవేమో నాకు.
మొత్తం దగ్గర ఫ్రై చేసిన మరి ఏమనుకుంటాను ఇగో. మసాలా గట్ట హైలైట్ పెట్టాం. అబ్బా నువ్వు ఇట్లా అన్ని తెచ్చి పెడతా అంటే నాకు మస్తు మస్తు సంబరం అవుతుంది. మా చెట్ల పొట్టి కుట్టల పొట్టి తాగబట్టి ఊకే అవు కానీ ఈ 2 గ్లాసులు ఎందుకు తెచ్చినవే? ఓహో మా యొక్క మొక్క ఏ కాదు నాకు కూడా పోయి ఇంత మందు నీ కూడా తాగుతా. ఏంది పాలు అనుకుంటున్నావా, చాయ్ అనుకుంటున్నావా, లేకపోతే థమ్స్ అప్ స్ప్రైట్ అనుకుంటున్నావా? నాకు కూడా పోయి నేను తాగుతాను బట్టి మందే ఇది. అట్లా కాదు కానీ నువ్వు తాగుతుంటే ఏమైతుందిగా, నేను తాగుతా ఏమైతే చెప్పు, నీ కూడా తాగుతా పోయి. అది కాదు నువ్వు అంత పిచ్చి పిచ్చి చేస్తావు తాగితే. ఏం కాదు నాకేమైనా అయితే నువ్వు లేవా చూసుకునేదందుకు పొయ్యి. ఏం కాదు ఏం కాదు నాకేమైనా అయితే నువ్వు లేవా చూసుకునేదందుకు పొయ్యి. ఏం కాదు పుష్ప పుష్పరాజ్ అంతే అంటావా? అంతే. ఒక్క తాయనకు పిచ్చి పిచ్చి చేయవు ఆయన. ఏ నీ మీద ఒట్టు చెయ్య కానీ నా మూతం అంత ఎక్కువ పోయి. అరే ఆగ రాదే పోతా కానీ ఆగు మొక్కద్దా? మొక్కు మొక్కు. ఇగో మీ అయ్యకు మీ తాతకు మీ మొదలు నానమ్మకు నీ కూడా మొక్కకు పిరమ్మాలు వాళ్ళు ఉన్నప్పుడు మనకి పైసలు ఇచ్చిపోయారా? అవు కదా మాసం వస్తుంది తాగచ్చా? పిటి నేను తాగుతు. అబ్బో ఏంది మొత్తం ఒకటిసారి తాగినవా? మరి ఎట్లా తాగాలి? గంట తాగితే పేగులు ఉంటాయి, పేగులు మారిపోతాయి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా గంట సేపు తాగాలి. మళ్ళా కొంచెం అబ్బా ఇతర గంట ఉంది కదనే, మెల్లమెల్ల తాగు. తిప్పుతాను కాదే నాకు ఒక పెగ్గుకే నువ్వు ఇప్పుడే గిట్ట తిప్పుతాను నేను అంత తిప్పుతాను. నీళ్ళు పోయి నీతో నాకు గండే ఉంది కదనే. నీళ్ళు బాగా పోసుకొని తాగుతూ ఆగు తిప్పది. నీళ్ళు వేయకుండా తాగినావు. అగో అగో ఓ నీ అక్క నీళ్ళు తాగుతారు కాదే, కారం అయితే మందు తాగుతా అనే నీళ్ళాగే. అక్క మొత్తం ఓడబెట్టి కారం ఇంకా అగో ఓరి నీ అక్క నాకు కూడా తాగుతాను కానీ ఏమైంది గట్ట చూస్తాను సుమతి? యాందిరయ్యా యాం చేస్తున్నా? నేను నన్ను నిన్నే చూస్తానా? ఏమైంది? అబ్బే సాలే మొత్తం నువ్వే తాగినవి కాదే. మళ్ళీ అందే మందు వైపు మందు అంటే మన దగ్గరికి వెళ్ళేవన్నీ. అరే మీరెక్కడ తాగినారా? నేను మందు తాగుతాను. ఎప్పుడన్నా తాగినారా మందు? మందు తాగిరా? అరే అబ్బే అభిగాడి కాదే, నా పేరు మర్చిపోయినా వాడే. మందు పోయిరా అభిగాడే అభిగాడే వచ్చింది మళ్ళీ మధ్యలో కట్టుకున్న మొబైల్ ఆరోపణ కొడతాను. ఏంటి మందు పోయి ఏడికి వెళ్ళాలి? మందు పోయి పైసలు తెస్తా కోల్కత్తా. చెప్పు ఇప్పుడు నీ అరే నీ బాధ ఎప్పుడా? ఏం జరిగింది? కాదే తిప్పుతాను నాకు కోటలు తాగి తిప్పుతాను అనుకుంటే ఏమవుతుంది? నైట్ తాగితే నాకు తిప్పుతుంది. నువ్వు కోటలు తాగినావు. నువ్వు తాగినావు నేను కాదు నువ్వు. అబ్బో నీ బాధ కొనుకొస్తాను మందు కొనుకొస్తాగే. నువ్వు అమ్మతట్టున్నావు ఇలా రోజు మందు తాగుతావు. నా పిల్ల ఉన్నది ఇంటికాడ, దానికి ఇంత మందు వేయాలని
పండుతుంది కొంచెం ఏ మన నిద్ర వస్తలే మన నిద్ర రాదు మందు మంది ఎక్కడుంది మందులు ఏదే అయిపోయింది సీసేదిరా ఈ అబ్బాయి సీసా చూడిగో మొత్తం అయిపోయింది ఇగో ఏం లేదు తాగినావు నువ్వు తాగలే కానీ నేనే తాగింది నేను తాగిన కూడా కొట్టినా అంటే నువ్వు నాకు తాగబోతు కానీ చెత్తానే అనుకున్నావు కదా సంపత్ అరే అనుకున్నావు తాగబోతు అరే కాదే సుమతిరా సుమతి సుమతి రావు సుమతి గారి పని మందులు ఏదే అయిపోయింది నీకేమైనా మైసమ్మ గిట్ల పట్టినా అదే దయ్యం పట్టిందా నువ్వే పట్టినవురా నువ్వు అరే తాగకురా అంటే ఈనకపోతుంది అరే నాకు మందేరా అంటే ఈనకపోతుంది నా పిల్ల ఉన్నది ఎటు పోతావు బే కూర్చో కరవరికలు తెచ్చుకున్నట్టు అయింది నా పిల్ల పైసలు ఇదగానే అబ్బా పౌడర్ రాచుకొని తాగొచ్చు అనుకున్నావురా నాకు అప్పుడేదో డౌట్ వచ్చింది నీ విధినే పోకుండా అయిపోవు మందు పోతావా పోయావా ఇప్పుడు రాజు వస్తున్నావురా వైన్స్కి పోదామా మన ఇద్దరం కలిసి వైన్ అమ్మా ఇజ్జత్ మానపోతే ఆడలు పోతే నువ్వెందో అబ్బాయి చెప్పిందా నేను మొగోడిని వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా రేయ్ ఆడి కూడా తాగుతుందిరా తాగిన పోనీ అబ్బే చెప్పేది నువ్వు నేను చెప్పేది ఇను అప్పటి నుంచి ఇంకా కనబడతాను నేను చెప్పు అరే ఎందుకురా నా మీద నీకు కోపం వస్తుందా కోపం ఏదే బంగారం కోపం చెప్పు రోజు నువ్వు తాగచ్చి లొల్లి పెడితే చప్పుడేక నోరు మూసుకొని ఉండాలి తప్పైంది ఇంకోసారి రాగండి చెప్పలేసుకుంటా తాగుతావా కాదు నాకు తెచ్చి నాకు మందు పోసి నువ్వు తాగు నీకు తెస్తే ఏమైతుందో నాకు అర్థమైంది ఇంకా నాకు బుద్ధులు తెస్తాడా నీకు మళ్ళా మాట్లాడ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఏమని నా పిల్ల అమ్మంది తాగి పోతుంది చెప్తావా చెప్పవా చెప్పురా చెప్పు నా ఇజ్జత్ పోతుంది నేను తాగుడు ఎక్కువ నువ్వు తాగుతుంది వరకట్టు ఇజ్జత్ పోతుంది బతికని మరి ఎందుకు బే ఊళ్ళే అంత ఇజ్జత్ ఇస్తాను తాగుతాను తాగా అర్థమైంది ఇప్పుడు అర్థమైంది తాగా నీ తమ్ముడు నువ్వు తాగి చెట్లు పట్టుకొని ఉడకట్టే పిల్లలు ఊకుంటారు అనుకుంటున్నావు ఎట్లా ఊరుకోము ఎట్లా ఇత్త బిడ్డ అత్తే ఎవడు రాడు డోర్ పెట్టినావు కదా వింటారే అత్త నేను అడిగింది తక్కువ మాట్లాడద్దు ఎక్కువ నువ్వు ఏం మాట్లాడకు నువ్వు అసలే నేను చెప్పింది నువ్వు మందు తాగితే నేను తాగు నాకు ఓసి నువ్వు మందు తాగాలి సరేనా సరే ఎవడాడు డోర్ కొడతాను నేను ఇస్తావు డోర్ అరే నేను వస్తాను అత్తాను అరే వస్తాను అగో ఓ మాదిరే ఓ మందేద్దామా ఇంకా నా ముద్దులో మరదే ఏ కర్రమక్క పడా నీకే మళ్ళా చెప్తానా ఈసారి అయితే ఇంతనే కొట్టినాం మళ్ళోసారి దాయినాం అనుకో వైన్స్ కాడ వచ్చి కొడతా ఏమనుకుంటున్నావు
ఈ దండాలు పెట్టారు ఇంకోసారి తాగా ఎయిట్ పెట్టరు మామూలు తాగు తాగు ఇంకోసారి